మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కొత్తగా జాబ్కి అప్లై చేసుకోవాలి అని అనుకున్నా, లేదంటే కెరీర్లో గ్యాప్ వచ్చి కొత్తగా మళ్ళీ బిల్డ్ చేసుకోవాలని అనుకున్నా కూడా జాబ్ పోర్ట్ఫోలియో ప్రొఫైల్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి అండ్ దాంట్లో మెయిన్గా ఇంక్లూడ్ చేయాల్సిన కీ ఎలిమెంట్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ సుష్మిత గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో. సో చాలా మంది స్కిల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది ప్రాపర్గా తెలీదు. సో ఆ జాబ్ పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ప్రాపర్గా జాబ్ని టార్గెట్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా స్కిల్స్ని ఎలా వాళ్ళు చూపించాలి? యా లుంబిని, ఇక్కడ చాలా మంది సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తారు. అంటే యంగ్స్టర్స్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఐటీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళైనా నాన్ ఐటీ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు, ఫర్ ఎవ్రీ వన్, అందరికీ ఇది అప్లికేబుల్. వాళ్ళు ఫస్ట్ రెజ్యూమేని చాలా మంచిగా నీట్గా క్రియేట్ చేసుకోవాలి. కొన్ని రెజ్యూమేస్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ఇన్ఫోసిస్, ఎక్సెంచర్ పెద్ద పెద్ద కంపెనీస్లో అప్లై చేసేటప్పుడు ఆ కంపెనీస్ కెరియర్ పోర్టల్ ఉంటుంది కదా, దానిలో ATS అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. రెజ్యూమే బాగా క్రియేట్ చేయకపోతే ఆ ATS అక్కడే వాళ్ళ రెజ్యూమేని ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది. దిస్ ఇస్ వన్ థింగ్ చాలా మంది జాబ్ సీకర్స్ ఫేస్ చేస్తారు. సెకండ్ థింగ్, వాళ్ళ పోర్ట్ఫోలియోని కరెక్ట్గా బిల్డ్ చేయరు. ఎక్కడ? జాబ్ పోర్టల్స్లో. ఎగ్జాంపుల్ నాకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్ జాబ్స్, ఇట్లాంటి జాబ్ పోర్టల్స్ లో వాళ్ళ ప్రొఫైల్ ని కరెక్ట్ గా క్రియేట్ చేయకపోతే కూడా వాళ్ళ ప్రొఫైల్ హెచ్ఆర్ దృష్టిలో రారు. సో హెచ్ఆర్ దృష్టిలో రావడానికి మన ప్రొఫైల్స్ ని చాలా నీట్ గా అండ్ క్రియేటివ్ వేలో మనం క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఒక పర్సన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు, జావా, పైథాన్ ఇట్లాంటి కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళు కోర్స్ నేర్చుకునేటప్పుడే వాళ్ళకి డెఫినెట్లీ ఒక లైవ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేపిస్తారు. ఈ లైవ్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు నాకరీలో, ఇండీడ్ లో డెఫినెట్లీ మెన్షన్ చేయాలి. దిస్ ఇస్ వన్ ఫస్ట్ సజెషన్. నా జాబ్ పోర్టల్స్ కరెక్ట్ గా అప్డేట్ చేయడం. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్. చాలా మంది లింక్డ్ఇన్ ని చాలా ఇగ్నోర్ చేస్తారు. అది ఏదో సోషల్ మీడియా అని అనుకుంటారు, కానీ లింక్డ్ఇన్ లో ఉన్న పవర్ నాకరీ ఇంకా ఇండీడ్ లో కూడా లేదు అని చెప్తారు. సో లింక్డ్ఇన్ ఓన్లీ ఒకటి సోషల్ నెట్వర్కే కాదు, కానీ మంచి హెచ్ఆర్స్ తోని బిజినెస్ ఓనర్స్ దృష్టిలో పడడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్. లింక్డ్ఇన్ లో మీ మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడానికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంప్లీట్ ఉండాలి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరు ఏమైనా స్కిల్స్ నేర్చుకున్నారా, సర్టిఫికేషన్స్ ఏమైనా చేశారా లేదా ఇవి, అండ్ మీరు ఏమైనా లైవ్ ప్రాజెక్ట్ చేశారా, ఇంటర్న్షిప్ చేశారా, ఇంటర్న్షిప్ చేస్తే ఇంటర్న్షిప్ ది ప్రూఫ్ ఒక సర్టిఫికేట్ కూడా మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో అప్లోడ్ చేయాలి. ప్లస్ లింక్డ్ఇన్ లో మనకు ఎవ్రీ డే ఏమైనా పోస్ట్ క్రియేట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సపోజ్ ఒక పర్సన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకున్నారు, డెవాప్స్ నేర్చుకున్నారు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, ఎనీ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు, వాళ్ళు ఆ స్కిల్ లో ఎవ్రీ డే ఏదో కొత్త విషయం, కొత్త టాపిక్ నేర్చుకుంటూనే ఉంటారు కదా. అదే టాపిక్ గురించి చాట్ జీపీటీ లో ఏదో పోస్ట్ క్రియేట్ చేపించి వాళ్ళు లింక్డ్ఇన్ లో డెఫినెట్లీ పోస్ట్ చేయాలి. అప్డేట్ చేస్తూనే ఉండాలి. అప్డేట్ చేసేటప్పుడు కూడా ఆ టాపిక్ రిలేటెడ్, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్, స్కిల్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తే ఏమైతుంది తెలుసా, ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ దృష్టిలో ఈ క్యాండిడేట్స్ ప్రొఫైల్ డెఫినెట్లీ పడుతుంది. అప్పుడు హెచ్ఆర్సీ ఆటోమేటికలీ వాళ్ళకి కాల్స్ చేస్తారు. ఐ సా యువర్ పోర్ట్ఫోలియో, ఐ సా యువర్ ప్రొఫైల్, మీరు ఏం చేస్తున్నారు అని అట్లా కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఐడియా యూజింగ్ లింక్డ్ఇన్ ఇన్ ద ప్రాపర్ వే అని చెప్తాను. సో మీరు అన్నట్టుగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు, బట్ ఓన్లీ 30-40% ఫిల్ చేస్తారు, అన్నట్టుగా కంప్లీట్ ఫిల్లింగ్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి చెప్తాను, ఇక్కడ లింక్డ్ఇన్ లో చాలా మంది ప్రొఫైల్ పిక్చర్ పెట్టడానికి భయపడతారు. ఎందుకంటే ప్రొఫైల్ పిక్చర్ పెడితే ఎవరో చూస్తారు, ఏమో చేసేస్తారు అని భయపడుతూనే ఉంటారు, కానీ అట్లా కాదు. ఎందుకంటే లింక్డ్ఇన్ లో మీరు ప్రొఫైల్ పిక్చర్ పెడితే అది ఒక జెన్యూన్ ప్రొఫైల్ లాగా కనిపిస్తుంది వేరే వాళ్ళకి. సో ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫోటో, అండ్ వన్ మోర్ థింగ్, లింక్డ్ఇన్ లో చాలా మంది లాంగ్వేజెస్ పెట్టారు. అంటే మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు అని పెట్టరు, కానీ అక్కడ మీరు ఎన్ని ఎక్కువ లాంగ్వేజెస్ పెట్టగలుగుతారు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో మనం తెలుగు స్టేట్స్ లో తెలుగు, ఇంగ్లీష్ అందరు పెడతారు, కానీ హిందీ కూడా చాలా మందికి తెలుసు, కానీ హిందీ కూడా వాళ్ళు పెట్టారు. హిందీ కూడా మీరు మెన్షన్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్ కి కొంచెం వెయిటేజ్ వస్తుంది. సో లింక్డ్ఇన్ లో అన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి మన హెచ్ఆర్స్ ముందు, లేకపోతే బిజినెస్ ఓనర్స్ ముందు ప్రెజెంట్ చేస్తే అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. చాలా మందికి కెరియర్ గ్యాప్ కూడా వచ్చి ఉంటారు కదా, సో వాళ్ళ మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ లో కెరియర్ గ్యాప్ ఉంటే అది మెన్షన్ చేయడం అవసరం ఉండదు, కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంప్లీట్ గా మెన్షన్ చేసి పెడితే చాలు. అండ్ సేమ్ థింగ్, ఎవ్రీ డే కొత్త కొత్త స్కిల్, కొత్త కొత్త పోస్ట్ పెడుతూనే ఉంటే డెఫినెట్లీ అది చాలా విజిబిలిటీ క్రియేట్ చేస్తుంది. బట్ అంత సీరియస్ గా తీసుకోరు కదా చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఒక సర్టెన్ స్కిల్ సెట్ ఉంటుంది కాబట్టి దాన్ని పోస్ట్ చేస్తారు, అంతవరకే ఉంటుంది. అప్డేషన్ అనేది డే టు డే బేసిస్ లో అవ్వదు. చేయరు.
వాళ్ళకి యాక్చువల్లీ చాలా మందికి ఇవి తెలియదు తెలుసా Okay. లుంబిని. చాలా మంది జస్ట్ క్రియేట్ చేసేస్తే నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసేస్తే ఇండీడ్ లో లింక్డ్ఇన్ లో చేసేస్తే హెచ్ఆర్సే మాకు కాల్ చేస్తారు అని అనుకుంటారు, కానీ అది రాంగ్. మనకు అవసరం మనకు ఉంది కాబట్టి మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి. హెచ్ఆర్స్ ఫోన్ నంబర్ అయినా ఈమెయిల్ అయినా మనకు దొరికితే మనం వాళ్ళకి అప్డేట్ ఫాలో అప్ చేస్తూనే ఉండాలి. ఓకే ఓకే. సో మనం కూడా ఫార్వర్డ్ చేస్తే మనం కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు, మనం కూడా వాళ్ళకి మెసేజెస్ చేస్తూనే ఉండొచ్చు. ఓకే ఓకే. సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ చూసుకుంటే ఐటీ కానీ నాన్ ఐటీ కానీ మీరు అన్నట్టుగా డిజిటల్ మార్కెటింగ్ కానీ, సో రిలవెంట్ గా ఉండే వాళ్ళ ఫీల్డ్స్ ని ఎలా టార్గెట్ చేయాలి వాళ్ళు? సపోజ్ ఒక పర్సన్ ఐటీ కోర్స్ నేర్చుకున్నారు, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనుకుందాం, జావా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనుకుందాం. లింక్డ్ఇన్ లో జావా డెవలపర్ సీనియర్ మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్ టీమ్ లీడ్స్ ఉంటారు కదా, వాళ్ళని వెతికి వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించాలి. ఓకే. కనెక్షన్ రిక్వెస్ట్ అంటే మనం ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో ఎలా చేస్తాము, లింక్డ్ఇన్ లో కూడా మనం కనెక్షన్ రిక్వెస్ట్ పంపించుకోవచ్చు. ఓకే. సో అదే ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళతో మనం కనెక్షన్స్ పెట్టుకుంటే అది మనకు లాంగ్ రన్ లో ఎక్కడికో ప్లేస్ లో హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ గ్యాప్ లో వాళ్ళు వేరే ఫీల్డ్ లో చేసి ఉండొచ్చు మేబీ, ఆర్ అసలు ఏమీ చేయకుండా గ్యాప్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ విమెన్ అండ్ ఆల్, ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు, ఆఫ్టర్ కిడ్స్ కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు కదా. సో వాళ్ళు ఎలాంటి స్కిల్స్ అనేటివి అక్కడ ఆ గ్యాప్ లో వాళ్ళు నేర్చుకుని ఉంటే బెటర్ గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు? సో కెరియర్ లో గ్యాప్ వచ్చాక ఆ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అంటే డెఫినెట్లీ ఒక స్కిల్ అప్డేట్ చేస్తూనే ఉండాలి. స్పెషల్లీ ఉమెన్ హౌస్ వైఫ్స్, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఆటోమేటిక్లీ కెరియర్ లో గ్యాప్ వచ్చేస్తే ఆ కెరియర్ గ్యాప్ టైంలో కూడా వాళ్ళు డెఫినెట్లీ అప్ స్కిల్ అవుతూనే ఉండాలి. అప్ స్కిల్లింగ్ ఏం చేస్తారు ఇప్పుడు అంటే చాలా మంది లేడీస్ యూట్యూబ్ చూస్తూనే ఉంటారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటారు కదా. యూట్యూబ్ లో మీకు అంటే ఎవ్రీ టాపిక్ మీద మీకు పెద్ద లాంగ్ వీడియోస్ ఉంటాయి, అంటే బిగినర్ ఫ్రెండ్లీ వీడియోస్, ట్యుటోరియల్స్ ఉంటాయి. ఆ ట్యుటోరియల్స్ చూస్తూనే ఈ హౌస్ వైఫ్ అయినా లేకపోతే కెరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఫ్రీ కంటెంట్ అంటే అన్లిమిటెడ్ ఫ్రీ కంటెంట్ ఉంది యూట్యూబ్ లో, కరెక్ట్ వేలో యూస్ చేయాలి. ఓన్లీ డైలీ వ్లాగ్స్ చూస్తే లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తే వర్కౌట్ కాదు. బట్ వాళ్ళు ఏదైనా నేర్చుకున్నా కూడా మీరు అన్నట్టుగా ట్యూటోరియల్స్ చూసి నేర్చుకుంటే అది వాళ్ళు ఎలా ప్రొఫైల్ లో అప్డేట్ చేసుకోవచ్చు? ఆ ఏదైనా ట్యూటోరియల్స్ నేర్చుకుంటే ఆ ట్యూటోరియల్స్ లో కూడా కొందరు అంటే వీడియోస్ లో చెప్తారు ఈ సేమ్ స్కిల్స్ ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఒక లైవ్ ప్రాజెక్ట్ మీద. డెఫినెట్లీ ఆ లైవ్ ప్రాజెక్ట్ మీద ఇంప్లిమెంట్ చేయాలి. ఆ లైవ్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ లింక్డ్ఇన్ లో, నౌకరీలో, ఇండీడ్ లో పెట్టుకోవాలి. ఓకే. సో వాళ్ళు ఎక్కడ నుండి అయితే నేర్చుకున్నారో ఎక్స్పర్ట్ నేమ్ మెన్షన్ చేసినా కూడా దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. దట్ విల్ నాట్ హెల్ప్, బట్ ఆ స్కిల్ నేర్చుకునేటప్పుడు లైవ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్, సంబడి వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నారు అంటే లాంగ్ వీడియోస్ చూస్తూ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఆ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటూ వాళ్ళు సెల్ఫ్ గా కూడా వీడియోస్ క్రియేట్ చేస్తూ వాళ్ళు యూట్యూబ్ లో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవాలి. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లింక్ వాళ్ళ రెజ్యూమ్ లో లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో, నౌకరీలో, ఇండీడ్ లో పెట్టుకుంటే అది వర్క్ అవుతుంది. ఓకే ఓకే. But again, ప్రతిదానికి there's a way out. There is a definitely way out. Yeah. Done, ma'am. Thank you so much. Thank you so much.